పెడతాను లేదా కాదు దుర్గప్పని బాధ్యతను తీసుకోవాలి కదా. మేము పోయి 3 గంటలు చేసినాము. 3 గంటలు చేసిన ప్రోగ్రామ్ ఎన్ని పేపర్లు వచ్చి చూడు చూపిస్తాం. మండలంలో ఈరోజు ఇల్లు లేని నిరుపేదలు రాయదుర్గం తాలూకా కణేకల్ మండలంలో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ మండల కార్యదర్శి సహాయ కార్యదర్శి గౌస్పీరా, మండల కార్యదర్శి గౌస్పీరా, సహాయ కార్యదర్శి హర్మస్వలి, మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా మన ఈరోజు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ 2వ రోజు రిలే నిరాహార దీక్ష జరపడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో ఇంటి స్థా ప్రభుత్వం దిగిపోయింది. తర్వాత ఈ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా రాష్ట్రంలో ఉంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మేము ఖచ్చితంగా ఇంట్లో స్థలాలు మంజూరు చేస్తాం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అవి మాటల వరకే పరిమితం అయిపోయింది కానీ ఆచరణలో అయితే ఏది లేదు. మళ్ళీ ఇక్కడ ఉండే లబ్ధిదారులు ఇంటి స్థలాలు కావాలని ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ మళ్ళీ మొరపెట్టుకున్నప్పటికీ తిరిగినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు స్పందించకపోవడము చాలా బాధాకరం. ఈరోజు అద్దె కట్టుకోలేక మళ్ళీ అరకొరగా పడిపోయే ఇళ్లలో కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు. పట్టణంలో పోతే ఈరోజు చూస్తూ ఉంటారు ఇళ్ళని పడిపోయే శిథిలావస్థకు చేరినాయి. ఇల్లు లేని వాళ్ళే అట్లా ఇంట్లో తక్కువ వద్దని చెప్పేసి ఉండి ఇదే కణికల్లో నేను కూడా చూడడం జరిగింది, గమనించడం జరిగింది. కాబట్టి ఈ సమస్య పైన మీరు పరిష్కరించండి అని చెప్పేసి ఇక్కడ ఉండే ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టినప్పటికీ, ఎన్నోసార్లు కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అలా ప్రభుత్వంలో చెల్లడం లేదు, ఇటు అధికారులతో చెల్లడం లేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, అయ్యా మీరు ఏం చెప్పారో ఆ మాటకు కట్టుబడి ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు మేలు చేరుతుందని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేశారు. ఓటేసి మీకు అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇచ్చిన హామీలన్నీ మీరు గాలికి వదిలేశారు. మీరు చెప్పిన మాటలు నీటి మీద రాతల మాదిరిగా ఉన్నాయి. ఈరోజు ఆచరణలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. 1.5 సంవత్సరం అయిపోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక పక్క పట్టణాల్లో డిట్కో ఇండ్లు కూడా ఇచ్చారు. ఆ ఇండ్లు కూడా నేటి వరకు పూర్తి కాని పరిస్థితి. 90% అప్పటికే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే గత 10 సంవత్సరాల క్రితము ఇలా మీరు ఇచ్చారు. ఈరోజు కూడా లబ్ధిదారు డబ్బులు కట్టాడు మున్సిపాలిటీకి, అవి కూడా అట్లా. మళ్ళీ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, అదే మండల స్థాయిలో అయితేనేమి, ఎక్కడ చూసినా కూడా కొత్త ఇల్లు 1 సెంట్ ఇచ్చిన పాపన పోలే. మీరైతే హామీలు ఇచ్చారు, మళ్ళీ హామీలు ఏమైనా అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. మీరు చెప్పే మాటలే నీటి మీద రాతలు చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా, పేదవాడిని గుర్తించాలా. అర్హులైన వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఉదయం నుంచి మధ్యాహ్నం పోయిస్తే 300 కూలి వస్తుంది. ఆ కూలితో 300 ముగ్గురు ఉంటే 900 రోజుకి అనుకోండి. ఒకవేళ పని దొరికితే లేదా ఉపాధి హామీ పనులకి నమ్ముకొని పోతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ బాడీ ఇళ్ళు కట్టుకొని మళ్ళీ ఆ డబ్బులతో ఎట్లా జీవనం సాగిస్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయండి. మీరు రాండి, ప్రజల్లోకి రండి. ఎంతమంది నిరుపేదలు అందరికీ ఇళ్ళు ఉన్నాయని చెప్తారు, మళ్ళీ మీ వాళ్ళే చెప్తున్నారు, మీ మంత్రులే చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే స్పందించడంలే, మంత్రులు స్పందించడంలే. గౌరవ ముఖ్యమంత్రి మీరైతే చెప్పారు, మరి మీరు కూడా చెప్పినట్టు నుంచి దాదాపు 4 నెలల క్రితం కూడా మీరు అన్నారు ప్రతి ఒక్కరికి మేము చేకూరుస్తామని. 1.5 సంవత్సరం అయిపోతుంది, మరి ఎప్పుడు చేకూరుస్తారు మీరు? కాబట్టి ఇప్పటికైనా మీరు అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి రావాలి. ఇప్పుడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కణేకల్లో గత 6 నెలల నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు కార్యాలయం చుట్టూ. కనీసం మీకు ఒక అధికారి కూడా మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోతా ఉన్నారు, పట్టాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. కరకొరగా ఇండ్లు కూడా కట్టుకున్నారు, బునాదులు వేసుకున్నారు. అసలు ఉరివే ఇండ్లు లేకుండా కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఒకసారి ఈ అధికారులు కూడా స్పందించాలి. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలి, మళ్ళీ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి. మరి అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్ష కాదు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో ఇలా ప్రభుత్వం మెడలు వంచైనా కూడా పేదల పక్షాన నిలబడి పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కణేకల్ మండలం సిపిఐ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఈరోజు కణేకల్ మండలం వ్యాప్తంగా మళ్ళా ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు మళ్ళా గతంలో చెప్పిన ప్రతిపక్షంలో చెప్పిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రోడ్ షోలో మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మన రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇంటి స్థలం కానీ ఇంటి నిర్మాణం కానీ ఏ ఒక్కరు కూడా లేదని చెప్పి బాధపడుకున్నట్ల గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు, మళ్ళీ ఇంటి నిర్మాణానికి
4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి మళ్ళీ ప్రతిపక్షంలో రోడ్ షోలో చెప్పిన మాట ఆయన మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం వచ్చి 13-14 నెలల కాలం అయినా ఇంతవరకు కూడా ఆ ఇచ్చిన హామీని మళ్ళీ ఊసే ఎక్కడ ఎత్తడంలే. మళ్ళీ ఆయన చెప్పిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానం మళ్ళీ ఎక్కడుందని చెప్పి మనం సూటిగా ముఖ్యమంత్రి గారిని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు రేపు 10వ తారీఖున అనంతపురం జిల్లాకు మీరు వస్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ ఆ కార్యక్రమానికి మీరు వచ్చేస్తున్నారు. కాబట్టి మీరు తక్షణమే ఆ కార్యక్రమంలో, ఆ బహిరంగ సభలో మీరు గట్టిగా ఈ మన ఇంటి స్థలాల పైన, మళ్ళా నిర్మాణం పైన మళ్ళా అక్కడ మీరు చెప్పాలా, మీరు అది గట్టిగా హామీ ఇవ్వాలా, మీరు అది ప్రసంగించాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా మీకు డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఒకవేళ ఇలాగే కొనసాగితే, కాలయాపన చేస్తే మేము విడతల వారీగా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఎండి కడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మన ఈరోజు 8వ తారీఖున రిలే నిరాహార దీక్ష కనేకల్ మండలంలో నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఈ రిలే నిరాహార దీక్ష 3 రోజులు కొనసాగుతాం. కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. అర్హులైన వారికి ఇంటి స్థలాలు వెంటనే, అర్హులైన వారికి 3 సెంట్లు వెంటనే, గ్రామాల్లో 3 సెంట్లు వెంటనే, పట్టణంలో 2 సెంట్లు వెంటనే, ప్రతి పేదవానికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు వెంటనే, ప్రతి పేదవానికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు వెంటనే. వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కనేకల్ పట్టణం నందు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరుపేదలకు ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. 8వ తేదీన మొదలెట్టాము. ఈ రోజుకి 2వ రోజు కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రేపు 3వ రోజు అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు స్పందించకపోగా అదేవిధంగా నిర్లక్ష్యం వహిస్తే రాబోయే మళ్ళా అదేవిధంగా రిలే నిరాహార దీక్ష కొనసాగించి ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ అధికారులకు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. కానీ ఒకటే అడుగుతా ఉన్నాను, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుపేదలకు ఇంటి స్థలాలు అదేవిధంగా ఏ కష్టాలున్నా కనిపించాయి. అదేవిధంగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత పేదవాళ్ళు వాళ్ళ కష్టాలు అని చెప్పేసి ఈ సభాముఖంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మీకు నిలదీస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే గతంలో ప్రతిపక్షంలో మాత్రమే మీకు పేదవాళ్ళు కనిపించారా, ప్రభుత్వం వచ్చిన తర్వాత మర్చిపోతున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఈ పొద్దు రేపు ఎంఆర్ఓ గారు వచ్చి గట్టి హామీ ఇస్తే ఇంటితో రిలే నిరాహార దీక్ష కొనసాగించే విరమణం చేసుకుంటాం, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి కూడా సిపిఐ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు కనేకల్ మండల వ్యాప్తంగా రిలే నిరాహార దీక్ష 2వ రోజుకి కొనసాగుతూ ఉంది. మా గౌస్ గారు అయితేనేమి, చర్మస్ గారు అవుతానేమి, ఇల్లు పట్టాలు నిరుపేదలకు 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రతి ఒక్కరికి లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి గతంలో చెప్పిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ఊసే ఎత్తడం లేదు. ఎందుకని ఎత్తడం లేదు? అనంతపురంకి 10వ తారీఖు వస్తున్నారు. ఆ దాంట్లో అయినా మీరు ఇది ఇంటి స్థలాల గురించి కానీ, పింఛన్ల గురించి కానీ, మహిళలకి ఫ్రీ బస్సు గురించి కానీ అన్నీ చేశారు. ఇది ఇంటి స్థలం గురించి ఎందుకు నిలబెట్టారని సూపర్ 6 పథకం కింద ఇదొకటి అమలు చేస్తే మీకు బాగుంటుంది. లేకపోతే మేము సిపిఐ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని, నిలదీస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.
పట్టాలను వెంటనే స్థలాల పట్టాలను వెంటనే పేదవాళ్ళకి ఇంటి పట్టాలను వెంటనే పేదలకు ఇంటి పట్టాలను వెంటనే జిందాబాద్ 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 ఎరుపులోన మెరుపుంది ఎరుపులోన మెరుపుంది పోరాడి 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 తీర్దాం పోరాడి 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 తీర్దాం పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు